నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో బెస్ట్ ఇండియన్ సిటీగా హైదరాబాద్. కాంగ్రెస్ అసత్య ప్రచారాలకు తెలంగాణ వాదుల కౌంటర్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి. ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,350 మంది కార్మికులు. రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి. యువకుడిపై కేపీహెచ్పీ పోలీసుల 3rd డిగ్రీ ప్రయోగం. సిపి అవినాష్ మహంతి సీరియస్, విచారణకు ఆదేశం. ఇండియా కూటమిలో బయటపడ్డ విభేదాలు. ప్రధాని అభ్యర్థిని ప్రతిపాదించడంపై పలువురి అభ్యంతరాలు. విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరు తెర మీదకు తీసుకురావడంతో కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. కొన్ని పార్టీలు ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. ఎమర్జెన్సీ అనంతరం 1977లో లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ కామెంట్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కూటమిలో లుకలుకలను బహిర్గతం చేశాయి. మరోవైపు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును దీదీ ప్రతిపాదించగా కాంగ్రెస్ సైతం సంతోషంగా లేదని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. విపక్ష ఇండియా కూటమిలో చీలిక మరోసారి బట్టబయలైందని ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో ఇవాళ కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 వైరస్ దేశంలో రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రస్తుతం చెస్ట్ హాస్పిటల్లో 4 కరోనా కేసులున్నాయి. వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్ తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్ మెహబూబ్ ఖాన్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి విజృంభిస్తూ ఉంది. రోజువారీగా కేసుల సంఖ్య అనేది దేశంలో పెరుగుతూ ఉన్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అటు ఏదైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీదకి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా చలి తీవ్రత అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మనము కరోనా గురించి మాట్లాడుకుందాము. దేశవ్యాప్తంగా కూడా కరోనా విస్తరిస్తూ ఉంది. మీ అబ్జర్వేషన్స్ ఈ వేరియంట్కి సంబంధించి, JN.1 వేరియంట్కి సంబంధించి మీ అబ్జర్వేషన్స్లో ఏమని తెలుస్తూ ఉంది? అంటే ఇప్పుడు JN వేరియంట్ ఎప్పుడైతే కేరళ, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిందో అప్పుడే మనం అప్రమత్తం అయ్యాము. దాదాపుగా 10 రోజుల నుంచి. సో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని ఎదుర్కోవటానికి ఏమేమి చేయాలనేది మాక్ డ్రిల్ కానీ అన్ని చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ పెరుగుదల అనేది ఇంకా 3 to 4 వీక్స్ వరకు ఉండటానికి ఆస్కారం ఉంది. అంటే పీక్ లెవెల్కి వెళ్తుందా లేకపోతే ఇట్లానే మైల్డ్గా ఉండి వెళ్ళిపోతా అని చెప్పడానికి ఇప్పుడే ఆధారాలు ఏమి లేవు. కానీ ఇంక్రీజ్ అయినా కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఈ JN వేరియంట్ ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో దాని తీవ్రత అంత ఎక్కువగా లేదు కాబట్టి
కొద్దిగా రిలాక్స్గా, అంటే రిలాక్స్ అని కాదు, కొద్దిగా భయపడాల్సిన పని లేదు. అది కాకపోతే ఏంటంటే దీన్ని స్ప్రెడ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్పీడ్, అందుకని అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో దాని గురించే మనం చూస్తున్నాం. ఇక్కడ మనం కేసులు కూడా మన దగ్గర కూడా కొద్దిగా స్లోగా పెరుగుతున్నాయి. అంత ఫాస్ట్గా అనుకున్నంత ఫాస్ట్గా ఏమీ పెరగట్లేదు. మా హాస్పిటల్లో కూడా ప్రస్తుతానికి ఒక 4 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అన్ని గాంధీకి పంపిస్తున్నాం. అక్కడి నుంచి జీనోమ్ సీక్వెన్స్ గురించి పంపిస్తారు వాళ్ళు. సార్, దాంతోపాటుగా ప్రధానంగా చలి తీవ్రత అనేది కూడా కనిష్ట స్థాయిలో నమోదవుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ సందర్భంగా JN.1 వేరియంట్ కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? అంటే మాకు చెస్ట్ హాస్పిటల్ ఇది ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మాకు వచ్చే పేషెంట్లందరూ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో వస్తారు. ముఖ్యంగా బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, తర్వాత COPD, బ్రాంకైటిస్, ILD, తర్వాత ఇంకా టీవీకి సంబంధించిన వ్యాధులు అని దాదాపుగా వాళ్ళందరూ ఎక్కువగా వస్తారు. ఈ సీజన్లో కాస్త ఎక్కువగా వస్తారు. సో ఇదే సీజన్లో మళ్ళీ ఈ కోవిడ్ వేరియంట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళకి ఎక్కువైందా ఈ సిమ్టమ్స్, లేకపోతే వాళ్ళకి ఇంతకుముందు ఉన్న జబ్బుతో ఎక్కువైందా అని కనుక్కోవటానికి టెస్టులు చేయటమే కానీ వేరేదేమీ లేదు. సిమ్టమ్ వైజ్కి వచ్చేటప్పుడు దాదాపుగా సిమ్టమ్స్ కూడా అట్లానే ఉంటాయి, ఆయాసం, దగ్గు. కాకపోతే ఈ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఏంటంటే బాడీ పెయిన్స్, తర్వాత హెడేకు, ఫీవరు, ముక్కులంట కారటము, ఇలాంటి కొద్దిగా ప్రత్యేక లక్షణాలు ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా వీడిని ఓపీలోనే స్క్రీన్ చేసి ఒకవేళ పాజిటివ్ వస్తే మేము వార్డుకు పంపిస్తాము. సో మిగిలిన వాళ్ళకి వార్డుల నుంచి RT-PCR చేసి పంపిస్తామన్నమాట. సార్, ప్రజెంట్ మీ దగ్గర 4 కేసులు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు కరోనాకు సంబంధించి. వీళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయంటారు? వీళ్ళ లక్షణాలు మామూలుగానే ఉన్నాయి. జ్వరము, తర్వాత దగ్గు, ఆయాసంతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళకి ఈ పరీక్షలు చేస్తే దీంట్లో వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. వెంటనే వీళ్ళని ఐసోలేషన్ పెట్టాము. వీళ్ళు ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నారు, అంత ప్రమాదకరంగా ఏమీ లేరు. సో మామూలుగా ట్రీట్మెంట్తోనే మేము చేస్తున్నాం. సార్, గతంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? తప్పనిసరిగా ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నవాళ్ళు అంటే దాదాపుగా ఏంటంటే ఒక 55-60 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు యూజువల్గా. అంటే ఉదాహరణకి COPD చేసుకోండి, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, దుమ్ము ధూళిలో తిరుగుతారో, లేకపోతే కొన్ని ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్ లాగా వస్తారో, తర్వాత ఆస్తమా, తర్వాత టీబీ వచ్చిపోయిన తర్వాత ఊపిరితిత్తులు కొద్దిగా చెడిపోయి కొద్దిగా ఉండటం, ఇలాంటి వాళ్ళల్లో ఆల్రెడీ ఊపిరితిత్తులు కొంత డ్యామేజ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తే వీళ్ళల్లో ఈ సిమ్టమ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. రికవరీ కూడా కొంత డిఫికల్ట్ ఉంటుంది, కాకపోతే టైం పడుతుంది. మామూలుగా అయితే కోవిడ్ లేనప్పుడు వీళ్ళు ఒక వారం 10 రోజుల్లో ఉంచి మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. కానీ కోవిడ్ వల్ల ఏంటంటే కాస్త ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. సార్, మరో పక్క చలి తీవ్రత అనేది ఎక్కువగా నమోదవుతుంది, కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి, పొగ మంచు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా చెస్ట్ హాస్పిటల్కి రోజువారీగా ఓపీ ఎంత శాతం పెరిగిందంటారు? ఎలా సిద్ధంగా ఉన్నారంటారు? పేషెంట్ల రాకకు సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, మందులు కూడా ఎలా ఉన్నాయంటారు? అంటే మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో మాకేంటంటే 15-20% ఓపీ పెరుగుతుంది. సో అడ్మిషన్స్ కూడా ఒక 20-25% అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి ఈ సీజన్లో. సో అలా ఓపీ పెరుగుతుంది, తర్వాత IP కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి, ఆక్సిజన్ కానీ అన్ని మందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సీజను ఈ పొగమంచు వాటి వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఉదయాన్నే 5-6 వెళ్ళాల్సిన పనులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాన్స్టెంట్గా ఒక వారం రోజులు ఈ ఉదయాన్నే 5-6 ఎక్కడ పొగమంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెళ్ళి ఒక గంటన్నర సేపు ఉండటం వల్ల ఏంటంటే అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తున్నారు. సో వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే ఇలాంటి ఈ డిసీజెస్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఉదయాన్నే ఈ పొగమంచులో వెళ్లకుండా ఉండటం, రాత్రుల పూట ప్రయాణం చేయకుండా ఉండటం, ఒకవేళ తప్పనిసరి అయితే మనిషి కాస్త ఉల్లెన్ దుస్తువులు వేసుకొని మాస్క్ పెట్టుకొని కాస్త చెవులకి అవన్నీ కవర్ చేసుకొని వెళ్తే మంచిది. ఇది మొత్తం మీద చెస్ట్ హాస్పిటల్లో 4 కరోనా కేసులు ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రజెంట్ ఈ వేరియంట్కి సంబంధించి అబ్జర్వేషన్ మనకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో దీని స్వభావాన్ని అర్థం చేసుకొని కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది, కానీ ప్రమాదకారి కాదని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం
రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫాక్స్కాన్ చెందిన హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం రేవంత్ను కలిసింది. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తామని, పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావలసిన అనుమతులు సులభంగా అందిస్తామన్నారు. దాంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకుంటామని అన్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇందుకోసం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 80 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 5,350 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఓ సామాన్యుడి పట్ల తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. ఓ కేసు ఎంక్వైరీ అని స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించారని ప్రణీత్ అనే యువకుడు ఆరోపించాడు. తీవ్రమైన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు బాధితుడు చెప్పాడు. విషయం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో అవినాష్ మహంతి విచారణకు ఆదేశించారు. కొన్ని గొడవలు వచ్చి విడిపోయి ఉంటున్నాం. తను అక్కడ గుంటూరులో దిశ పోలీస్ స్టేషన్లో 498 అవి పెట్టింది. మన డబ్బులు నగలు తీసుకెళ్ళిపోయింది. అందువల్ల మనం కూడా రికవరీ సూట్ ఫైల్ చేసాం అక్కడే గుంటూరు కోర్టులో. ఇది నడుస్తూ ఉండగానే వేరు పోలీస్ స్టేషన్లో ఏపీలో సేమ్ అదే కంప్లైంట్ని రైజ్ చేస్తా నా మీద హరాస్మెంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం మూలాన ఏంటంటే తన సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి అనేసి బలవంతంగా ఒప్పించమనేసి కంప్లైంట్ ఇవ్వటం మూలాన వీళ్ళు బలవంతంగా ఒప్పించడానికి యాక్చువల్గా ఎస్ఐ సందీప్ గారు ఫోన్ చేసి సిఐ గారు రమ్మంటున్నారని పిలిచారు. పిలిచిన తర్వాత నేను వెళ్ళాను. ఆ పాత తను ఇచ్చిన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, గుంటూరు ఛార్జ్ షీటు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా బిలాంగింగ్స్ అన్నీ లాగేసుకొని సిఏ గారు క్యాబిన్లో 4 కలిసి నన్ను కొట్టారు. అండ్ తర్వాత లోపల క్రైమ్ రూమ్లోకి తీసుకెళ్ళేసి 3rd డిగ్రీ ఉపయోగించారు. మొత్తం ఒక ప్లాంక్ లాంటి దాంతో, రబ్బర్ ప్లాంక్తో ఒక నా అరికాళ్ళ మీద, పైకాళ్ళ మీద, మోకాళ్ళ మీద, అట్లానే నా అరచేతి మీద మేకుతో గుచ్చారు. ఈ గుచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చి నా భార్యకి తనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇది మొత్తం చూయించి పలుమార్లు చూయించి నన్ను ఏంటంటే బలవంతంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నా కాళ్ళ మీద బూట్ కాళ్ళు పెట్టి అటు ఇటు నడిపించారు. తర్వాత మళ్ళీ అయోడిన్ సొల్యూషన్ అనేసి ఉన్న దాంతో కరిగించాలని ట్రై చేశారు. మొత్తం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డబ్బులు వాళ్ళకి కనబడతా ఉన్నాయి. తర్వాత సిఏ గారు మా బంధువులు వాళ్ళు కంగారు పడుతూ స్టేషన్కి వస్తే ఇక అప్పుడు యాక్చువల్గా నన్ను విడిచిపెట్టడం జరిగింది. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో ఇవాళ కరోనాతో 2 వ్యక్తులు మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అలాగే మరో వ్యక్తి కూడా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చికిత్స పొందుతూ 2 వ్యక్తులు ఏదైతే కరోనా తోటి మృతి చెందారు, వారికి తీవ్రమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నట్టు కూడా ఉస్మానియా వైద్యులు తెలుపుతా ఉన్నారు. వారు
ఎమర్జెన్సీకి రావడం జరిగింది. ఒక వ్యక్తి ఈ రోజు ఉదయం చనిపోగా మరొక వ్యక్తి దాదాపుగా 5 నిమిషాల క్రితమే మృతి చెందినట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. వారిద్దరికి కూడా పరీక్షలు జరిపినప్పుడు కరోనా పాజిటివ్ ఉన్నట్టు కూడా నిర్ధారించడం జరిగింది. వీరిరువురు కూడా గతంలో కోవిడ్ కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు, దాంతో పాటుగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వారిగా చెప్తా ఉన్నారు. వారి గతంలో నుంచి కూడా వారు తీవ్రమైనటువంటి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తోటి ఉన్నట్టు, దాంతో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్టు కూడా వాటి వైద్యులు గుర్తించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ కోవిడ్ కి సంబంధించి చూస్తే మాత్రం ఒక పక్క కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతల సమయంలో కొంత నిమోనియా తోటి బాధపడేవారు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనా అనేది మరోసారి ఎదురు సృష్టిస్తుంది అని చెప్పాలని కూడా మనం అతిశయోక్తి కాదు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము కేరళలో కూడా దాదాపుగా 5 చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు ఈ ఉత్తరప్రదేశ్ లో 2 చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ కరోనా సోకిన వారిలో ఇంతకు ముందు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారే, కొంత లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయి పాడైనటువంటి వారే ఇబ్బంది పాలవుతున్నారు. వారు వీరిద్దరు ఏదైతే కొద్దిసేపు క్రితం మృతి చెందినటువంటి వారిద్దరు కూడా అటు లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి చనిపోయినట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ కోవిడ్ కి సంబంధించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ అనేది కంపల్సరీగా వాడాలి, దాంతో పాటుగా శానిటైజ్ అనేది కూడా వాడాలి, దాంతో పాటుగా ఫిజికల్ డిస్టెన్స్ అనేది కూడా కొంత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాము ప్రజలు కూడా కొంత జలుబు గాని నిమోనియా గాని వచ్చినట్టు అనిపిస్తే ఖచ్చితంగా వెంటనే వైద్యులు సంప్రదించాలి. వాళ్ళకు వాళ్ళు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ప్రజెంట్ మనము చెస్ట్ హాస్పిటల్లో చూస్తే మాత్రం 4 పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారు కోవిడ్ తోటి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. అటు గాంధీలో కూడా 4 ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 9 మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. మరికొంత నిన్నటికి సంబంధించినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 55 యాక్టివ్ కేసెస్ ఉన్నట్టు కూడా నిన్న ఇచ్చినటువంటి అధికారిక బులెటిన్ లో మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా 12 రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది అని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ ఏదైతే పాజిటివ్ వచ్చినటువంటి అన్ని కేసెస్ కి సంబంధించి కూడా జినోమ్ సీక్వెన్స్ కి పంపిస్తా ఉన్నారు. ఆ యొక్క రిపోర్ట్స్ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారికి కొత్త వేరియంట్ ఏమైనా సోకిందా, JN.1 కి సంబంధించి కావచ్చు, ఇతర వేరియంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇతర మ్యూటేషన్స్ ఏమైనా అవుతున్నాయా అనే అంశానికి సంబంధించి కూడా వైద్యులు పరిశీలిస్తా ఉన్నారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా టెర్రర్ సృష్టిస్తున్నటువంటి ఈ JN.1 కి సంబంధించి కూడా దాని స్వభావాన్ని ఇప్పుడే గుర్తించడం కొంచెం కష్టంగా ఉంది. మరో 2 వారాలు, వారం అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో వీటి సిమ్టమ్స్ కావచ్చు, వీటి ప్రభావం కావచ్చు, లంగ్స్ మీద ఏమైనా ప్రభావం ఉందా తీవ్రంగా అనే అంశానికి సంబంధించి కూడా పరిశీలించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఓవరాల్ గా ఉస్మానియా ఆసుపత్రిలో 2 ఇతర వ్యాధితో బాధపడే వారు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ఆసుపత్రులలో ఉన్నటువంటి ఆక్సిజన్ లభ్యత కావచ్చు, దాంతో పాటుగా మెడిసిన్స్ కావచ్చు, ఇతర జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొత్తం మీద కరోనాకు భయపడద్దు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తా ఉన్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఏటి చూసినా భక్తజన సందోహం నెలకొంది. గోవింద నామస్మరణతో యాదాద్రి మారుమోగుతోంది. అధ్యయనోత్సవంలో భాగంగా వెన్నకృష్ణుడు అలంకార సేవలో యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చాడు. వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు అర్హతపై స్పష్టత కొరవడింది. 6 గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనుంది. దీంతో రేషన్ కార్డు లేనోళ్ల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. కార్డు లేని వారి దరఖాస్తులు పరిగణిస్తారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీల పేరుతో సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు. అన్ని పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రేషన్ కార్డు లేని వారి సంగతి ఎలా అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఉన్న కార్డుల్లోనే కొత్త సభ్యుల చేర్పు, తొలగింపు వంటి ప్రక్రియ కూడా జరగలేదు. దీంతో పాత వివరాలే ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆ తరువాత అనేక కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు, అన్నదమ్ములు వేర్వేరుగా ఉంటున్నా ఇప్పటికీ వారందరికీ ఒకే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆయా కార్డుల్లో వాళ్ల భార్య పిల్లల పేర్లు కూడా ఎక్కని పరిస్థితి. వాస్తవానికి వారు ప్రత్యేకంగా కుటుంబంగా ఏర్పడ్డారు కాబట్టి ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు వారు అర్హులు. కానీ రేషన్ కార్డు లేకపోవటం వల్ల వారు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. మరోవైపు రాష్ట్రంలో సుమారు 10 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా దరఖాస్తు చేయని వారు 2 లక్షల మందిగా అంచనా వేసుకుంటే సుమారు 12 లక్షల కుటుంబాలుంటాయి. వీరంతా ఇప్పుడు ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అనేది ఇప్పటి వరకు అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ స్పష్టత రావటం లేదు. ఒకవేళ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే విషయంలోనూ ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో సుమారు 80% మందికి పైగా రేషన్ కార్డులున్నాయని, వాటిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించింది. కార్డుదారుల్లో బియ్యం తీసుకుంటున్న వారి సంఖ్య 80% మాత్రమే ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ జరుగుతుందని ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే ముందుగా కార్డులను క్రమబద్ధీకరిస్తారా లేదా ప్రజా పాలనలో దరఖాస్తులకు పథకాలు మంజూరు చేస్తారా అనే విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఒకవేళ క్రమబద్ధీకరించకుండా పథకాలు మంజూరు చేస్తే మళ్లీ కొంతమేర అనర్హులకే దక్కినట్టవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులు మంజూరు చేస్తారని కొందరు చెప్తుండగా మరికొందరు కొత్తగా దరఖాస్తు ప్రక్రియ చేపడతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే దరఖాస్తులను ఎప్పటిలోగా పరిశీలించి కొత్త కార్డులు ఇస్తారనే దానిపై స్పష్టత కరువైంది. కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన తరువాత మళ్లీ 6 గ్యారెంటీలకు అర్హులవుతారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.